ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యేందుకు బాటలు మెరుగుపరుచుకుంటున్నారు. అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని వెళ్తూ తన లక్ష్యాన్ని ఆయన నిర్దేశించుకున్నట్లే కనబడుతుంది. ఆయనకు ఇంతటి విజయాన్ని అందించిన కాపు సామాజిక వర్గంతో పాటు అభిమానుల ఆశలు నీరుగార్చకుండా కొంత ఆలస్యంగా అయినా అనుకున్న టార్గెట్ను రీచ్ అవటానికి ఒక మార్గాన్ని రూపొందించుకుంటున్నారు అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటు కాపు సామాజిక వర్గం, అటు కమ్మ సామాజిక వర్గంతో పాటు బీసీ ఓటర్లతో పాటు అన్ని వర్గాలను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు పవన్ కళ్యాణ్ చేస్తున్నట్లే కనిపిస్తుంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి ఫుల్ సపోర్ట్ పవన్ కళ్యాణ్కు ఉంది. మోదీ నుంచి కింది స్థాయి నేతల వరకు పవన్ కళ్యాణ్ను అభిమానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తక్కువసార్లు ఢిల్లీకి వెళ్తూ వారితో సత్సంబంధాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఫ్యూచర్లో తనకు అండగా నిలబడేందుకు అన్ని రకాలుగా ఒక్కొక్క మెట్టును పేర్చుకుపోతున్నట్టుగా కనిపిస్తుంది. బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిగా చూడాలని గట్టిగా అనుకుంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాదు, ఇప్పుడు కాకుండా అవసరమైన సమయంలో పవన్ ను సీఎం పదవి ఎక్కించాలన్న ఉద్దేశంతో కమలనాథులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా నిదానంగా మెట్లను పేర్చుకుపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు అందరి మనిషిలాగా కనిపిస్తున్నారు. ఇటు తెలుగుదేశం పార్టీ కేడర్ తో పాటు మిగిలిన సామాజిక వర్గాలను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ సీఎంగా అడుగులు వేస్తున్నారనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకవైపు హిందుత్వాన్ని భుజానికెత్తుకున్నారు. సనాతన ధర్మం పేరుతో పవన్ కళ్యాణ్ అటు బీజేపీ మనసును దోచుకోవడమే కాకుండా ఇటు హిందుత్వ నినాదాన్ని అందుకుని తనకంటూ ఒక ప్రత్యేక ఓట్ బ్యాంకును ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్న ఆయన గోల్ మాత్రం ముఖ్యమంత్రి పదవి అనేలాగా వ్యవహార శైలి కనిపిస్తుంది. తాజాగా భద్రాచలం రామయ్య కళ్యాణానికి హాజరు కావటం కూడా అందులో భాగమే అంటున్నారు. కమ్మ సామాజిక వర్గం కూడా చంద్రబాబు, లోకేష్ తర్వాత పవన్ కళ్యాణ్ను మాత్రమే ముఖ్యమంత్రిగా కోరుకుంటారు. జగన్ను ఎట్టి పరిస్థితుల్లో వారు అంగీకరించే పరిస్థితి ఉండదు. ఆర్థికంగా, సామాజిక పరంగా ఎన్ఆర్ఐల నుంచి పారిశ్రామికవేత్తలు, సినీ పెద్దల వరకు చంద్రబాబు, లోకేష్ తర్వాత పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి పదవి రావాలని కోరుకుంటారు. ఇక ఇటు కాపు సామాజిక వర్గం, అటు అభిమానుల బలమైన కోరిక పవన్ కళ్యాణ్ సీఎం కావటమే. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గిరిజనులు, దళితులు, బలహీన వర్గాల ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ తనని తాను మలుచుకుంటూ పోతున్నారు. అయితే సుదీర్ఘకాలం పాటు వేచి చూసైనా పవన్ కళ్యాణ్ తన గోలును చేరే అవకాశాలు మాత్రం లేకపోలేదు.